ఓకే, ఎంటర్డ్ ఇంటూ ప్యారడైస్. బట్ ఇవన్నిటికంటే ద మెయిన్, ద హెడ్ స్టోవ్, ద మైటీ హెడ్ స్టోవ్. బా, లోపల ఆ ఫీలింగ్ వేరే ఉంది తెలుసా, ఈ బండ్లన్నీ ఒకటే దగ్గర చూస్తుంటే. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము హైదరాబాద్లో అయ్యే బిగ్గెస్ట్ సూపర్ కార్స్ అండ్ సూపర్ బైక్స్ ఈవెంట్ పోతున్నాం, విచ్ ఈజ్ విప్ మింత్రా 3.0. సో ఈవెంట్ స్టార్ట్ అయ్యేది 6 o'clock అనుకుంటా, ఆల్రెడీ 5 అవుతుంది. సో తొందర వెళ్ళాలి అక్కడికి. దాని ఏంది టికెట్స్ బుక్ చేసుకున్నాం మేము ఆల్రెడీ. దానికి ఎప్పుడు ఈరోజు ఈవెంట్ అయితే నిన్న బుక్ చేసుకున్నాం టికెట్స్, విచ్ ఈజ్ అరౌండ్ 1200 ఒక టికెట్. సో నేను సంజయ్ ఇద్దరం వెళ్తున్నాం ఈవెంట్కి. అక్కడ అంటే ఎగ్జాటిక్ కార్స్ అండ్ బైక్స్ చాలా వస్తాయి. సో దానికోసం అనే పోతున్నాం, చూద్దాం. యా ఓకే, వీఆర్ ఆల్రెడీ రన్నింగ్ లేట్. సో డైరెక్ట్లీ నేను అక్కడికి వెళ్ళినాకనే మళ్ళీ వ్లాగ్ చేస్తాను, అక్కడికి వెళ్ళినాకనే చూపిస్తాను. బికాస్ టైం ఆల్రెడీ ఎంత 5 దాటేసింది. 5:40కి ఏమో ఎంట్రీ ఉండే. సో అక్కడికి వెళ్ళినాక మొత్తం మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. యా సో మనమైతే ఈవెంట్ దగ్గరికి రీచ్ అయినాం. దట్ ఈజ్ హైటెక్స్ ఎగ్జిబిషన్. ఇదే కన్వెన్షన్. ఆల్రెడీ సో మెనీ మెంబర్స్. ఇది పార్కింగ్ అంతా దాన్ని. ఇక్కడ Z9 నుండి April 457. సో సమ్మన్ ఈస్ కమింగ్. ఓకే, Z900. ఓకే, ఎంటర్డ్ ఇంటూ ప్యారడైస్. See, this is paradise. Oh my god. Yosung, నాకు పేరు అంత ఐడియా లేదు దీన్ని. యోసంగ్. దిస్ ఈజ్ Z900 Hayabusa, the mighty H2. అండ్ పక్కన ZX10R, సారీ బ్రో, పక్కన S1000RR అండ్ నెక్స్ట్ Hayabusa. Oh my god, R6. మేబీ R6 మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ ద వన్. అండ్ Hayabusa అండ్ S1000RR. బట్ ఇవన్నిటికంటే ద మెయిన్, ద హెడ్ స్టోవ్, ద మైటీ హెడ్ స్టోవ్. బా, లోపల ఆ ఫీలింగ్ వేరే ఉంది తెలుసా, ఈ బండ్లన్నీ ఒకటే దగ్గర చూస్తుంటే. వెయిట్ వేర్ ఈజ్ మై ఫోన్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ప్యారడైస్ అనుకోండి, హెవెన్. దిస్ ఈజ్ ఎ హెవెన్. హెవెన్. ఈ లైనప్ అయితే అన్బీటబుల్ లైనప్. అండ్ ఇక్కడ ఇగో డ్రిఫ్ట్ వెహికల్స్ ఉన్నాయి. సో మేబీ జసేపు అయినాక డ్రిఫ్ట్ స్టార్ట్ చేస్తారేమో ఇక్కడ. అండ్ వన్ ఈజ్ BMW అండ్ వన్ మోర్ ఈజ్ ఆల్సో BMW. సో చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. ఎప్పుడెప్పుడు డ్రిఫ్ట్ కొడతారా వీళ్ళు, చూసామా అని. యునో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ టు లైక్ దిస్ ఈవెంట్స్. సో అందుకే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నా. ముంగట హెలికాప్టర్ కూడా ఉంది. సో కొంచెం ముంగటికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. మన బాయ్ ఎటు పోయినాడు. వర్త్ ద ప్రైస్ 1200. వర్త్ 1200 పెట్టి టికెట్ తీసుకున్నందుకు చాలా వర్త్. లోపల ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది వాటిని చూస్తే. తిరుగుతున్నాం మేము. అంటే ఎక్కడ చూసినా మాకు ఏదో ఒకటి అనవసరం ఉంది. చుట్టుపక్కల చూస్తే మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకున్నా పర్లేదు. బట్ దిస్ ఈజ్ హెవెన్ మ్యాన్, హెవెన్. ద కలర్ నైస్. అంటే 2 shades వచ్చింది కలర్. బట్ ఇట్స్ గ్రేట్. వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు, బికాస్ సౌండ్ ఇక్కడ ఎక్కువ ఉంది. మేబీ ఇంకా జర ఎప్పుడు స్టార్ట్ చేస్తారో వీగర్లీ వెయిట్ చేస్తున్నా డ్రిఫ్ట్ చూద్దామని. అండ్ ఐల్ షో ద కార్ లవర్స్. ఓ మై గాడ్, చూడ్ Porsche. ఎదురుగా Porsche నాకు అనిపిస్తుంది. ఐ లవ్ ద Porsche వెరీ మచ్. అండ్ హెలికాప్టర్ ఉంది పెట్టు, నాకు ఇంకా అర్థమవుతలేదు ఇక్కడ. సీ ద Porsche. అరే సైడ్కి ఇంకేమో ఉన్నాయి. Porsche, BMW, M2 మస్ట్. ఓ BMW
ఓకే, మనం ఇట్లా అందరి లోపలికి వద్దాం, లోపల వెళ్దాం. నా అరే రే 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 నా హార్ట్ బీట్ ఎక్కువవుతుంది ఇవన్నిటిని చూస్తుంటే. అదే వాయిస్ వస్తుందో లేదో అర్థమవుతలేదు బికాజ్ సౌండ్ ఇక్కడ ఎక్కువ ఉంది. బట్ విల్ మేనేజ్. ఆస్టన్ మార్టిన్, ఓహో అట్లా పోదాందా, రౌండ్ వేసేద్దాందా. హెలికాప్టర్ లోపల ఉంది అండ్ దగ్గర పోవాలా. ఆహా, ఐ థింక్ ఐఎమ్ ఇన్ ప్యారడైస్. చెప్పిన హెవెన్లో ఉన్నా నేను ఈరోజు అయితే. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆహా, ఏమేమో ఉన్నాయిట్రా ఇక్కడ. BMW i7, G-Wagon, Lexus ES 300 ఇది కూడా ఉందా. Porsche Cayman అండ్ ఇంకోటి ఏంది, కన్వర్టబుల్ ఏంది ఇది, బెంట్లీ. బెంట్లీ పక్కన జాగ్వార్ ఎస్ టైప్. సర్కిల్ లోపల పోతే ఇంకా వేరే ఉంటుంది. అండ్ అట్లా అందరు రేస్ చూసాం, ఏమో మొన్న మొత్తం కవర్ చేసాం. చెప్తున్నా కదా, లోపల ఫీలింగ్ ఒక రకంగా ఉంది. మేబీ ఇక్కడ నైట్ సాంగ్స్ ప్లే చేస్తారేమో. మేబీ సమ్ వన్ విల్ కమ్ అండ్ సింగ్. అరే ఎండుంది ఇక్కడ, అట్లా తిరిగి రావాలేంది మళ్ళీ ఇటు. లిటరలీ దగ్గర ఎన్ని వందల కోట్లు ఉన్నాయో అర్థం చేసుకోరు ఇక్కడ. ఒక్కొక్కటి మినిమం కోట్లలోనే ఉంటుంది బండి, ఇది ఒక్కటి తక్కువ. ఆహా, మ్యూజిక్. BMW M4. Rolls-Royce, Porsche, Lambos, లైన్ అన్ని ల్యాంబోసే. మెక్లారెన్. అవును, ఈ ఈవెంట్లో యాక్చువల్లీ ఒకటి ఏంది, కార్వెట్ C7 ఆ వెహికల్ కోసం వచ్చినాం. అది ఏడుందో దూరాడాలి మనం ఫస్ట్, అదొక్కటి కనిపించాలి. బికాజ్ దట్ ఈస్ ఇండియాస్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వెహికల్ అది, మెక్లారెన్. అండ్ మెర్సిడీస్ అండ్ అక్కడ ఫెరారీ ఉంది అండ్ పక్కన పోర్షే ఉంది, ఇంకోటి పోర్షే 911, దాని పక్కన మస్టాంగ్. సో మనం ఇక్కడికి వచ్చింది మెయిన్గా కార్వెట్ C7 అండ్ సూప్రా వచ్చి అక్కడ మధ్యలో హెలికాప్టర్ దగ్గర పెట్టారు. సో మేబీ అందులోకి యాక్సెస్ లేదేమో మనకి. ఒకవేళ ఉంటే మాత్రం లోపల పక్కా చూపిస్తా. బట్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి చూడండి కనిపిస్తుందో లేదో. సూప్రా MK4 అండ్ Audi R8. అరే ఇంకోటి R8కి చూసిన టర్బోస్. ఓ
సో ఈవెంట్ అయితే చాలా గట్టిగా అయిపోయింది. అండ్ మేబీ అందరు వెళ్ళిపోతారు లాస్ట్ అనుకుంటా. మేబీ ఇంకో హాఫ్ అన్ అవర్లో ఫుల్ క్లోజ్ అయిపోతుంది. సో ఐ వాంట్ టు షో యూ ఆల్ దిస్ కార్వెట్ C7. దిస్ ఈజ్ ద వన్. ఇది ఒకటే ఇండియా మొత్తంలో ఒకటి ఉంది. ఎక్కడి నుంచి? ఓమాన్ నుంచి తీసుకొచ్చారు ఇది. సి దిస్ ఈస్ కార్వెట్ C7. పక్కన ల్యాంబో, పక్కన పోర్షే. సో అక్కడ సూప్రా ఉంది. సూప్రా కాదు, అది R8 ఉంది. సూప్రా ఎక్కడ పోయింది? సూప్రా ఇంతకుముందు అక్కడ సైడ్ తీసుకెళ్ళారు. సో మేబీ ఈ వ్లాగ్లో అంతా అంటే రా క్లిప్స్ పెట్టేసా, ఎందుకంటే మాట్లాడడానికి ఛాన్స్ లేకుండే, మొత్తం మ్యూజిక్ ఉండే అండ్ మ్యూజికే ఎక్కువ అనిపిస్తుండే. సో అందుకే ఓన్లీ రా క్లిప్స్ పెడతా. ఎంజాయ్ దట్ అంటే ఎంజాయ్ చేయొచ్చు, మస్తు ఉంటాయి. మొత్తం డ్రిఫ్ట్స్, మళ్ళీ అక్కడ స్టంట్స్ వేసారు. సో అవన్నీ కలిపి ఇంకా ఉంది ఈవెంట్. సో ఇంక మధ్యలో తిరుగుతున్నా. సో ఫెరారీ and in color Lambo. So here are some bikes. Oh, sleek. This is from Harley Davidson Fatboy, and this is BMW R18 1800cc, and that one Thunder from Harley na? Sorry, Suzuki anta. Sorry, నాకు అంత చూడగానే హార్లీ డేవిడ్సన్ లాగా అనిస్తుంది, బట్ దిస్ ఈస్ ఫ్రమ్ సుజుకి. నైస్. ఫకింగ్ 1800cc BMW R19 or R18 ఉంటుంది దీని పేరు. వెయిట్, ఇక్కడ ఏమన్నా ఉందా? R18 కరెక్ట్. సో దిస్ ఈస్ ద R8 విత్ ట్విన్ టర్బో. 2 టర్బోలు ఉన్నాయి. ఊహించుకోండి ఎట్లా వస్తుందో. మేబీ రివ్యూ చేయడేమో ఇప్పుడు. ఓహో, అయిపోయింది, అందరు వెళ్ళిపోతారు. మనడేమన్నా పిలిచిండు బాయ్. ఈవెంట్ అయిపోయి బయటికి వచ్చాం. బయట కూడా ఈవెంట్ అయినా నడుస్తుంది. షిఫ్ట్ ఫ్లేమ్స్ షూట్ చేస్తుంది అంతా. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ ఇది ఒక మెమరీ మస్తు అయింది. అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను, అట్లుంది లోపల. మొత్తం గూస్ బంప్స్. ఆ ఈవెంట్ తిరుగుతుంటే లోపలంతా గూస్ బంప్స్ నడుస్తున్నాయి మాకు. అంటే ఎక్కడ సైడ్ పోవాలి అర్థమవుతుంది. ఈ కార్ దగ్గర పోవాలా, ఆ కార్ దగ్గర పోవాలా, మళ్ళీ ఏంది ఏమో ఇగో వర్డ్స్ కూడా వస్తలేవు నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ క్రేజీ ఈవెంట్. అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తే బాగుంటుంది. ఏంది క్రేజీ. బట్ ద ఎంటర్టైన్మెంట్ వీ గాట్ దేర్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అంటున్నా. క్రేజీ. అదే అప్పుడప్పుడు ఇట్లా ఈవెంట్స్ అయినప్పుడు పోతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ప్లస్ కొత్తవి నేర్చుకోవచ్చు, కొత్తవి చూడవచ్చు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను చూసేది H2 ఫస్ట్ టైం చూస్తున్నా. అంటే ఇన్ పర్సన్గా ఆ ఫోటోలు వీడియోలు అయితే చూస్తాను. ఏది H2 ఫస్ట్ టైం అయ్యి, అండ్ సూప్రా ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ఇంకోటి కార్వెట్ C7, ఇంకా బ్లా 2-3 ఉన్నాయి. సో అట్లా ఫస్ట్ టైం చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో వర్త్ ద మనీ అనుకోండి. వర్త్ ఎంత 1200 టికెట్ వేసుకుంటే ఎన్ని తింటలేం మనం. రోజు బయటికి పోతే 500-600 ఖర్చు పెడుతాం చిన్న బయటికి పోయినా కానీ. అట్లాంటిది 1200 పెట్టుకొని ఇట్లా ఈవెంట్లోకి పోతే మాత్రం వర్త్ ద మనీ. Okay, I'll end this vlog here. See you next vlog. Until then, bye.